స్తుతించుట దాని ద్వారా మనకు కలిగినటువంటి ధన్యత ఎంత గొప్పదో మనం ధ్యానం చేసాం నాలుగు. మరి ఈరోజు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే రోగములో స్వస్థత అనేది మనకు మనిషికి రెండు రకాల రోగాలు ఉన్నాయి. ఏ రకాల రోగాలండి? ఏ రోగాలు చెప్పగలరా? మేధావులు ఉన్నారు మనలో. ఏమా రెండు రోగాలు ఉన్నాయి మనలో. చెప్పగలవా? ఇస్రాయేల్ కొడుకు అదేంటి రోగాలు? అదొకటి. ఇంకోటి రోగం ఏంటి అమ్మా? మానసిక రోగం అంటే శరీర రోగం అంటే ఏ కూరలు అంటే మునుగొప్ప అన్నారు. సరిగ్గా చెప్పాలంటే పక్షాలు అన్నారు. మునుగొప్పదే పక్షాలు. శారీరక రోగం అదే మానసిక రోగం. రెండవది ఆత్మీయ రోగం. రెండవ రోగం అంటామా? ఆత్మీయ శారీరక రోగం అంటే చాలా ఉన్నాయి. మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా రోగాలు వస్తున్నాయి. మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా రోగాలే. చాలామంది అంటారు కదా, ఈ మాయిదాలో నాక వచ్చిందంట. ఏమంటారమ్మా? ఆ బాధ తట్టుకోలేక భరించలేక ఏమన్నా రోగాన్ని అంటే ఇంకో రోగం ఉందన్నమాట. మాయిదా రోగం. మాయిదా రోగం శారీరక రోగము. మన శరీరంలో దేవుడు ఆ తల్లి గర్భములో ఆ 4వ నెల పూర్తయిన తర్వాత అవయవాలన్నిటినీ ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. 4వ నెల వరకు మనం ఎలా ఉంటాం? తల్లి గర్భంలో పిండంగానే ఉంటామండి. పిండంగానే ఉంటాం. ఆ 4 నెలలు వయసు ఉండగా మనకు మొట్టమొదటిసారి అవయవం ఏదంటే గుండె. ఏం తయారవుతుందండి? నేను చాలాసార్లు చెప్పాను. గుండె. దాని ద్వారా మిగిలిన అవయవాలను కూడా దేవుడు ఒక్కొక్కటి 1 by 1 దేవుడు తయారు చేసి 9 మాసాలు పూర్తయిన తర్వాత ఆ లోకంలో నుండి దేవుడు ఏ లోకంలో హెల్మెట్ ఈ మానవ లోకానికి పంపించారు. ఇక లోపల ఉంచాం. ఇక తల్లి లోపల ముయ్యటానికి పంచడానికి ఆమెకి పర్మిషన్ లేదట. 9 మాసాలు మూసే వరకే, బయటికి వచ్చే వరకే తల్లికి ఆ గర్భంలో శిశువును తన తినే ఆహారం ద్వారా బిడ్డకు కూడా ఆహారం పంపిస్తూ ఉంటాడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత 6 మాసాల వరకు తల్లి పాలుతుంటే బిడ్డ జీవిస్తూ ఉంటాడు. 6 నెలలు అయిన తర్వాత ఏం చేస్తామంటే మన భారతీయ దేశంలో పోయినాను. ఏం చేసావు మీ అబ్బాయి? అమ్మాయినా ఏం చేసావు? అన్నప్రసన్నం చేసింది, అన్నం తినిపించింది. ఆ అన్నంతో ఆ పోషణ జరగదు. మరి కొంతకాలం తల్లి పాలు అవసరం. పాలు విడిచే వరకు తల్లి పాలు అవసరం. లేకపోతే ఏదన్నా మిగిలిన గేదె పాలు, వేరే పాలు, తల్లి పాలు లేకపోతే అవసరం. తర్వాత కొద్ది కొద్దిగా ఏం చేస్తూ ఉంటాం? అంతా మనం ఒక్కొక్కరికి 2 4 పెట్టేస్తాం. కొంత స్కూల్తో 8 దాన్ని మొదలు పెట్టేశారు అమ్మా. తర్వాత వయసు పెరుగుతూ ఉన్న కొలది కొంచెం బిడ్డతో పాటు ఆహారం కూడా పెరుగుతూ ఉంటారు. అంతా దిగడి అన్నం తినడం అంటారు. సాగు కొంతమంది గిరిజనులు కదా సాగు కూర బాగుంటే కూర వెనక ఉండో లేదో తెలియదు. అర్థం కాలేదు.
ఇలా దేవుడు మనకు ఆ భాగ్యం, ఆ సౌభాగ్యం, ఆ అదృష్టం తన పోలిక చొప్పున తన రూపంలో అలా ఎలా ఉన్నాడో, ఆ అవయవాలను ఎలా ఉన్నావో ఆ రీతిగా మన బొమ్మలాగా తయారు చేసి మన నాసికానందములో ఆయన ఊపిరిని ఊది, ప్రాణాన్ని ఊది బొమ్మగా ఉన్నటువంటి మనలను ఏం చేశాడమ్మా? జీవాత్మలుగా, నడుచువారుగా, గంతులు వేయువారుగా, చిందులు తొక్కువారుగా, మాట్లాడువారుగా, వాహనములు నడిపించువారుగా మన పనులు మనం చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ రీతిగా దేవుడు చేసిన అవయవాలన్నీ కూడా మన వయస్సు పెరుగుతూ ఉన్న కొలది దేనికి లోనైపోతా ఉంటాయి? అనారోగ్యానికి లోనైపోతాం. మనలో ఉన్నటువంటి శిరస్సు మొదలు నడినెట్టు మొదలుకొని అధికాల వరకు ఎన్నో అవయవాలు ఉన్నాయి మన శరీరంలో. లోపల ఉన్న అవయవాలన్నీ కనబడవు, బయట కనబడే అవయవాలన్నీ మనకు కనబడతాయి. అంతరంగంలో ఉన్న అవయవాలు, బాహ్యంగా ఉన్న అవయవాలు, ఇవన్నీ కూడా ఏమైపోతా ఉంటాయండి? అనారోగ్యానికి లోనైపోతాం. మెదడు రెండుని తలలో, పెద్ద మెదడు, చిన్న మెదడు. ఆ మెదడు ఏదోకి కొంచెం చెడిందనుకోండి, నెట్లు వచ్చేస్తాం. వెంటనే మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. మెదడు డాక్టర్ అంటాడు, ఆ స్కానింగ్ తీసి ఆయన వైద్యం చేస్తూ. కడుపులో ఉన్న ప్లేగులు ఉన్నాయి, అవి కూడా 2 రకాల ప్లేగులు ఉన్నాయి. పెద్ద ప్లేగులు, చిన్న ప్లేగులు. పెద్ద ప్లేగులు ఒక పని చేస్తాయి, చిన్న ప్లేగులు ఇంకొక పని చేస్తాయి. ఆ రెండింటి సహకారం వలన మనం తిన్న ఆహారం అరిగిపోయి ఆ వేస్ట్ పదార్థం అంతా కూడా బహుభూమికి బయటకు వచ్చేస్తా ఉంటాం. అది ఏమైనా కొంచెం స్టకప్ అయిపోయింది అనుకోండి, కడుపులో స్టకప్ అయిపోవటం అంటే నిజమా? నిజంగా స్టకప్ అయిపోవటం అంటే నేను చూస్తాను. నేను స్టకప్ అయిపోవడం అంటే అర్థం ఏంటండి? మోషన్ అవ్వదండి. వెంటనే మనం వెనకాలి డాక్టర్ వైద్యం చేయించుకుంటాడు, కానీ ఆ లోపల ఉన్నటువంటి వేస్ట్ పదార్థం బయటకు కానీ తర్వాత మళ్ళీ మనం తినడానికి ఆహారం. కనుక కాళ్ళకి, నోటికి, పెదానికి, చెవులకి, పళ్ళు, ఈ చేతులు, ఈ నరాలు, ఈ ఎముకలు, ప్రతి అవయవానికి కూడా పెద్ద పెద్ద డాక్టర్లు, మంచి మేధావులు డాక్టర్లు ఉన్నారు. కనుక ప్రతి రోగానికి, శారీరక సంబంధమైన రోగానికి మందు ఉన్నది. పూర్వకాలంలో మసూచుకు వచ్చేది. మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కొట్టాలి, నువ్వు మాట్లాడితే ఏమనందరూ కొట్టాలి. అయ్యగారికి 2 కళ్ళే కానీ 10 కళ్ళకి కొట్టాడైనా అని మీకు తెలుసు. నేను చూస్తాను అందరికీ, అందరి మాట చూస్తాను. మీ అందరికీ నాడు నా కళ్ళు అంటే అందుకే నేను ఒక మనిషిని, అమ్మా అయ్యా అది బాగా చేసేవాడు వెళ్ళిపోతున్నాడు లోపల ఇందా పాట పాడే పాపం. ఇప్పుడు నిద్ర సైతాన్ని పట్టేసింది ఆయనతో పాటు. నిద్రపోమాకండి. గుడిలోకి వచ్చిన తర్వాత దేవుని మాట వినాలి, దేవుని మాట నిద్రపోకండి. మానసిక రోగము, శారీరక రోగము, ఇవన్నీ కూడా ఈ రోగంలో డాక్టర్లు ఉన్నారు. కానీ ఒకప్పుడు మరి మానవ జాతికి వచ్చిన రోగం ఏంటంటే మసించుకోండి. ముఖమంతా కూడా, ఒళ్ళంతా కూడా ఏమొచ్చేమా చిన్న 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 పొక్కులు వచ్చేవి.
దాన్ని మసుచుకోవాలి. దానికి మందు లేదు. ఏదేదో చేసేవాళ్ళు కళ్ళు దిమ్మేవాళ్ళు, ఓడే కళ్ళు మన పెద్దోళ్ళు పూర్వీకులు కళ్ళు తాగించేవాళ్ళు, ఏదో అమ్మోరు పట్టిందనో అట్లా సైతాన్ని పట్టిందనో ఏదో చేస్తూ ఉండేవాళ్ళు పూర్వీకులు మనవాళ్ళు. అదృష్టం ఉంటే బతికేవాళ్ళు, అదృష్టం లేకపోతే ఆ కళ్ళు పోయి మసూసు కళ్ళలో కూడా పొగులు తీర్చి కళ్ళు బుద్ధి అయిపోయాయి. అలాంటిదే మసూసుకం అది వచ్చింది మొట్టమొదట. అది ఎలాగో డాక్టర్లు కనిపెట్టారు, మందులు వచ్చినాయి. తర్వాత క్షయరోగం వచ్చింది, క్షయరోగం. టీబీ వచ్చింది, దానికి మందులు కనిపెట్టారు. తర్వాత క్యాన్సర్ వచ్చింది, దానికి మందు కనిపెట్టారు. తర్వాత మన వచ్చింది ఏంటి అమ్మా, కరోనా వచ్చేసింది, అందరినీ తుడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయ్యగారు చాలా మంది చచ్చిపోయారు. ప్రజెంట్ అయ్యగారు, రిటైర్డ్ అయ్యగారు, మన సిఎస్ అయ్యగారు మాత్రం కాదు, 1000 సంవత్సరాల నుంచి అయ్యగారు పెద్దోళ్ళు ముందు కనిపెట్టారు. కొంతమందికి పని చేసింది, కొంతమందికి పని చేయలేదు. ఇంజక్షన్ చేశా, ఆగింది, మళ్ళీ రెండోసారి మళ్ళీ వచ్చినట్టుగా మనం విన్నాం. కనుక ఈ శరీరానికి చెందినటువంటి రోగములు ఎన్నెన్నో ఉన్నవి. అవి మందులు కనిపించారు. బాగున్నవాళ్ళు బాగుపడుతున్నారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు. మరి ఆత్మీయ రోగం అంటే ఏమిటి ఏమా? ఆత్మీయ రోగం అంటే దీనికి డాక్టర్ గారు పనిచేయదు, దీనికి హాస్పిటల్స్ పనిచేయవు, దీనికి మందులు పనిచేయవు, దీనికి పెద్ద పెద్ద యంత్రాలు మిషనరీలు పనిచేయవు. ఆత్మీయ రోగం అంటే ఏమిటంటే క్రైస్తవులకు చెప్పుకొనుచు, క్రైస్తవులుగా జీవించుచు అబద్ధాలు ఆడేవాడు ఆత్మీయ రోగం కలిగి. నేను చాలా పురాతన క్రైస్తవులు అంటే అమ్మో మా సైనికులు చాలా కథ అనేవాడు, అబద్ధాలు చాలా మంది ఉన్నారు, వాక్కాడేవాడు చాలా మంది ఉన్నారు, కలహపడేవాడు చాలా మంది ఉన్నారు, మన మీద కేసులు పెట్టేవాడు చాలా మంది ఉన్నారు. పనులు ఉంటే తప్ప గుడి మానేసేవాడు చాలా మంది ఉన్నారు. గుళ్ళోకి వచ్చిన తర్వాత నిద్రపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. గుళ్ళోకి వచ్చిన తర్వాత కబుర్లు చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుళ్ళోకి వచ్చిన తర్వాత గుసగుసలు ఆడుకునేవారు చాలా మంది ఉన్నారు. గుళ్ళోకి వచ్చిన తర్వాత అదేదో ఆపన చేసేవాడు ఉన్నారు, వాటికి వెళ్ళకుండా. ఇవన్నీ ఏంటంటారు అమ్మా? ఆత్మీయ రోగాలు. ఇవన్నీ కూడా ఆత్మీయ. దీనికి డాక్టర్ ఉండడు, డాక్టర్ చేత బాగుపడే రోగాలు కాదు. ఎవరి చేత బాగుపడుతుంది అంటే దేవుని మాట చేత, దేవుని వాక్యము చేత, దేవుని సందేశము చేత, దేవుని సేవకుల ద్వారా ఆత్మీయ రోగాలను బాగు చేసుకోవటానికి మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది ఆరాధన. అదే స్థుతించుకోవటం, అదే కీర్తించుకోవటం, అదే ధ్యానం చేసుకోవటం. శారీరక రోగాలకు, మానసిక రోగాలకు వైద్యులు ఉన్నారు. డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు హాస్పిటల్కి వెళ్తారు, పేదోళ్ళు చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్తారు. కానీ ఆత్మీయ రోగాలు కలిగినటువంటి వారికి అన్నీ ఉన్నా కూడా వారికి స్వస్థత రాదు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి అశ్రద్ధ, వారిలో ఉన్నటువంటి అహంకారం, వారిలో ఉన్నటువంటి గర్వం, వారిలో ఉన్నటువంటి అశ్రద్ధ మాత్రమే కాదు, నిర్లక్ష్యం. ఇవన్నీ కూడా మనిషి కల్పించుకుంటున్నటువంటి ఆత్మీయమైన. అందుకంటాడు ఇర్మియా గ్రంథంలో గిలాదులు బుగ్గల మీద, అమ్మా ఆ మాట తీయక్కడ, గిలాదులో బుగ్గల మీద అక్కడ ఏ వైద్యుడు లేదా అక్కడ ఇర్మియా పడవ. గుగ్గిలం అంటే ఏంటది? గుగ్గిలం అంటే అది ఏ జబ్బు వచ్చినా కూడా అది బాగు చేసుకోవటానికి పనికొచ్చేటటువంటి ఔషధం. అది గుగ్గిలం.
అది చేయటానికి దాని ద్వారా వైద్యం చేసే బాగు చేయటానికి అక్కడ ఎవరున్నారు? వైద్యులు ఉన్నారు. వైద్యులు ఉన్నారు అక్కడ. వైద్యులు ఉన్నారు, ఔషధం గుగ్గిలం ఉన్నది. కానీ అక్కడ ఏం లేదండి, స్వస్థత లేదు. అక్కడ ఏం లేదమ్మా, స్వస్థత లేదు. అందుకంటే ఏడుస్తూ అంటున్నాడు, అక్కడ గ్రామంలో గుగ్గిలము లేదా ఏ వైద్యుడు ఎందుకు మన స్వస్థత కలగకపోవచ్చు ఉన్నది. అది ఆ ప్రశ్న మనం కూడా చూసుకోవాలి. ఎందుకు మనము మాట్లాడలేకపోతూ ఉన్నాం? ఎందుకు మనము దైవ సన్నిధిని గౌరవించలేకపోతూ ఉన్నాం? ఎందుచేత దైవ సన్నిధి అంటే గడగడలాడలేకపోతూ ఉన్నాం? ఎందుచేత మన హృదయంలో ఆ భయము, భక్తితో పాటు భయము, భయముతో పాటు భక్తి ఎందుకు మనకు అలవాటు కాలేకపోతున్నారు? అన్నీ ఉన్నాయి, అన్నిటినీ మనం కలిగి ఉన్నాము. కానీ ఆత్మీయ రోగాలు కొని మన శరీరంలో, ఆత్మలో ఉండి, హృదయంలో ఉండి అవి మనము దేవునికి ఏం చేస్తున్నామా? దూరపరుస్తూ ఉన్నది. దూరపరుస్తున్నది. నేను ఇవాళ వస్తూ ఉన్నాను. మార్గవచనంలో ఒక ఆయన నాకు తెలిసిన ఆయన చెప్పాడు, దాన్ని వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి ఆలోచించుకుంటున్నాడు. నేను ఒక్కడే ఉన్నా, ఆయన ఒక్కడే ఉన్నాడు. దాన్ని పక్కన ఉన్న మనిషి చూడకుండా ఉండలేము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి తర్వాత చెయ్యడం కాదు, నన్ను చూచి గౌరవించాలనుకుంటే ఆగారు. అమ్మా ఆగారు. బాగున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఆరోగ్యం ఉన్నారు అని నన్ను పరామర్శించారు. అక్కడికి వెళ్ళి చెయ్యితే నాకు కొంచెం బాధ కలిగింది. ఇక్కడ ఆడవలసిన అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి అయినా లీవ్ ఇట్. సరే అది అర్జెంట్ ఉందేమో ఎంతలే పడుతున్నాను. సరే నేను వస్తామన్నా ముందు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక 6-12 రోజుల తర్వాత ఎవరో ఇక్కడ వెళితే ఆతో మాట్లాడినా ఆయన దైవశాఖను వదిలేశాడు. పొలంలో పనిచేసుకుంటూ ఉంటే చాలా మాట్లాడు. ఎంత అర్జెంటుగా తప్పించి వెళ్ళిపోయినాడు. ఇక్కడ పొలం కాడ అక్కడ మాట్లాడుతున్నాడు ఏంటా అనుకున్నాను. ఏ ఆత్మీయ గౌరవించకపోవటం, ఆగకపోవటం, పలకరించకపోవటం, ఎక్కడో ఎవరో కనబడితే బయటోడు మాటతో మాట్లాడటం. అదేమంతా ఏమైపోయింది సమయం నేను కొంచెం బాధపడ్డాను. అది ఆత్మీయ రోగము. తెలియని రోగం కాదు, తెలిసి చేసేటటువంటి అపరాధం. అలా గడపడుతున్నా కొంతమంది కనబడుతూ ఉంటారు, సూచిస్తున్నట్టుగా వెళ్ళిపోయి ఉంటారు. సూచిస్తున్నట్టుగా మనం ఆయా అమ్మ భావనాలంటే ఉన్నదిగా ఇంట్లో అక్కడ భయపడుతుంది. చూడలేదు అయినాడు ఆ చూసింది నాకు తెలుసు. నేను కెలాడు నీకు చూస్తే మామూలు మోసం చేసే కెలాడు కాదు, కనిపెట్టేటటువంటి తత్వం నాలో. చూశాడా లేదు, చూడకుండా గబుక్కున ఉడికపడ్డా, చూసి మొహం తిప్పుకొని చెప్పిపోతుంది. అది ఆత్మీయ. ఈ ఆత్మీయ రోగాన్ని కొన్నిటిని మనం దాచుకుంటున్నాం. మోషే కూడా అదే ఆత్మీయ రోగంతో దైవజనుడే, దేవుడి సేవ కోసం పిలువబడిన వాడే. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 4:10 చదవడం ఒకసారి. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను అంత ముందైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మధ్యకు నాలుక మధ్యకు గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు?
కదా. చాలు 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 చాలు, ఎంత గొప్ప మాటలు భవిష్యత్తు దేవుడు చెప్తాడు. ఆత్మీయ రోగంతో ఉన్నాడు మోషే. ఏమిటి ఆత్మీయ రోగం అంటే? అమ్ముతున్నాడు. నాకు నోటి మాంద్యం ఉంది, నాకు నత్తి ఉంది, నేను మాట్లాడలేను, నేను చెప్పలేను, నీ మాట ప్రకారం వెళ్ళి ఆ జనాన్ని విడిపించలేను, నేను అసమర్థుడిని, నా నోరు బలహీనతగా ఉన్నది అన్నాడు. దేవుడు ఏం కలిగిందమ్మా? తర్వాత వచ్చిన చెప్తాం. అందుకు తర్వాత చదువుకుంటాను. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పొందవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వారినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి నా మాట కావాలి. దేవుడు ఆత్మీయ రోగాల వలన దేవుడికి ఏ వస్తుందమ్మా? మోషే కోపం రప్పించాడు. ఇంకొకరు పంపించమంటున్నాడు. అది ఏమిటి తెలియదా అమ్మా? కోపపడి, నాకు తెలుసారా, నాకు తెలుసు ఎవరో పంపించాలో నీకు తెలుసు. మీ అన్నయ్య మహాలో ఉన్నాడు, అతను నోరు ఈ నోరుగా చేస్తాను. నీకు కనిపించిన వాడెవడు, నోరిచ్చిన వాడెవడు? ఇన్ని చేసిన నేను నాకు నచ్చిన వారిని ఏర్పాటు చేసుకోవాలి. నా అంటే కోపపడినది. బాధ్యత తప్పించుకోవడం ప్రయత్నించాడు మోషే, కానీ అక్కడ దేవుడు ఉన్నాడమ్మా. నీకు నోరుగా ఉండటానికి మీ అన్నని ఏర్పాటు చేశాను, అసలు నీకు నోరుగా ఉంటాడు. నీవు అతనికి ఎలా ఉంటావు? దేవుడుగా. నువ్వు దేవుడుగా ఉంటావు. నువ్వు దేవుడు అంత భాగ్యం ఉన్నాడు. కనుక మోషే అబద్ధం ఆడట ప్రయత్నం చేశాడు, కానీ దాని ఫలితంగా ఏం చేశాడు తెలుసా? దేవుడు కనాను దేశం చూడకుండా చేశాడు. బండలతో మాట్లాడమంటే బండతో మాట్లాడకుండా ఏం చేశాడో కళ్ళని బండను కొట్టాడు. కొట్టడం వలన దేవుడు కోపం వచ్చింది అక్కడ మళ్ళీసారి. అందుచేత మోషే ఎక్కడికి వెళ్ళమన్నాడో, ఏ ప్రాంతం వెళ్ళమన్నాడో ఆ దేశానికి చూడటానికి మోషేకు అవకాశం ఇవ్వాలి. ఆ నెబోకద్నెజరు ఎక్కమన్నాడు దేవుడు. అప్పటికి మోషేకు 180 సంవత్సరాలు వయసు వచ్చాడు. ఇదిగో మోషే ఆ దిగువలో ఉన్నటువంటి దేశమే కనాను దేశం. అక్కడే హిత్తీయులు, కనానీయులు, చాలా రకరకాల 7 రకాల ప్రజలు ఉన్నారు, నివాసం చేస్తున్నారు, వాళ్ళు ఆక్రమించుకున్నారు, అనుభవిస్తూ ఉన్నారు. నేను అక్కడ పంపిస్తున్నాయా నా జనాంగాన్ని? నువ్వు చూడలేవు, నీకు అదృష్టం లేదు, నీకు ఆ భాగ్యం లేదు. కాదు ఏంటంటే ఆత్మీయ భావంతో నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. ఆ రాజ్యం చేరలేవు, పర్వత రాజ్యం నీకు అవకాశం లేదు. మనం కూడా ఇంత బాధపడి, కష్టపడి, తెల్లారేసి పనులన్నీ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే గుడికి వచ్చేటటువంటి సమయం ఎంతో కుదింపు రాదు. కారణం ఏంటంటే ఆశతో ఉన్న మనము ఆత్మీయ రోగాన్ని. నాకు సంతోషం, యేసుపాదం గారు ఆయన మోగాలలో రాజస్థాన్ ఆయన ముందుంచారు. నా టైంలో 2వ సారిగా ఆయన సంఘపతిలో ఉన్నారు చెప్తున్నారు యేసుపాదం. ముందు తరంలో కాటుకూరి ఆంజనేయ గారు, పాల్మంది గారు వాళ్ళు ఉండేవాడు. 92-93 సంవత్సరాలు. తిరిగి కొద్ది కాలం అయిన తర్వాత సంఘం కూర్చొని పెద్దల్ని కొత్తలు ఏర్పాటు చేసుకున్నారు. ఏ విషయ కానీ, యేసుపాదం కానీ, కాటుకూరి యేసుపాదం కానీ, ఇలా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. నేను రాగానే గుళ్ళో ఎవరు ఉండేవాళ్ళు? యేసుపాదం గారు కూర్చొని ఉండేవాళ్ళు గుళ్ళు. ఆ చదువు అప్పుడు ఏంటంటే ఒక్కరు కూర్చున్నారు, అయ్యా మీకోసం కూర్చున్నాను.
ఇవాళ కూడా ఆయన బలహీనుడుగా ఉన్నాడు. నా టైంలో నేను చూసినప్పుడు మంచి బందోబస్తుడు, మంచి బందోబస్తుడుగా లావుగా ఉండేవాడు, కెక్కలు మంచి బలంగా ఆరోగ్యం ఆరోగ్యంతో ఉండేవాడు. వేసుకోవాలి గారు చట్టిన వెంకటాత్మ గారు కూడా ఉండేవాడు. ఆయన ఆ మామగారు వెంకటాత్మ గారు ఇంత పెద్దలు అన్నాడు. ఈ రోజున ఆయన ముందుగా వచ్చి కూర్చోవడం బలిహీనుడే, ఇంట్లో పురుకోవచ్చు. ఆయన ఎన్నివ్వడం లేడు. ఆ భార్య ఏర్పడి ఎక్కడెక్క మెట్లు ఆయన మరి ముందొస్తే భార్య తర్వాత ఇలాగ మోకాలు ఎప్పుడు మన భార్య ఆధారంగా కాదు. ఇంకా కొంతమంది ముసలోళ్ళు వచ్చారు ముందుగా, ఆ విమలమ్మ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు, నా వయసులో కొంతమంది ఉన్నారు, నాకైతే పెద్దలు నాకు జన్మలు కొంతమంది ఉన్నారు. మోకాలు రావడం కార్యం ఏంటి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో. వరాలమ్మ గారు నేను మెట్టి ఎక్కుతున్నప్పుడు నాకు గుర్తొచ్చేది. నేను మెట్టి ఎక్కుతున్నప్పుడు ఈ పక్కన చెప్తూ ఉంటే ఆ పక్కన చెప్తూ ఉంది. ఆ సైడు ఎనపబాత పట్టుకొని ఎక్కుతూ ఉంటుంటే నేను నా పక్కన ఎనపబాత చెప్తూ ఉంటుండే ఎక్కడ ఆ గుమ్మంగా కలుసుకున్నాడు. నేను వరాలమ్మ అమ్మ ఇది మరి సెక్షన్ ఇది మరి ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా కానీ ఎక్కడైనా వచ్చి అయిపోయింది మంది. మరి అయ్యగారు చక్రవర్తి గారు ఈ పెద్దలంతా కలిసి ముసలు ఇబ్బంది పడతారేమో అట్లా ఉంటాడు. ఒక మాట అయ్యా లేదయ్యా లేదు పరలోకి గారికి ఎక్కి వెళ్ళాలంటే పరలోకి మెట్లు ఎక్కి దేవుడికి వెళ్ళాలంటే ఈ మెట్లు ఎక్కాలంటే ఈ మెట్లు ఇక్కడ ఎక్కగలిగితే ఆ మెట్లు కూడా ఎక్కుతామయ్యా. అవన్నీ నా మనసులో ప్రింట్ అయిపోతుంది. కనుక మానవ జీవితంలో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ ప్రాణము మనలో ఉన్నప్పుడే చచ్చిపోయిన తర్వాత మనం ఆనందం చచ్చిపోయిన తర్వాత ఎవరైనా పలావు బిర్యానీ పెట్టాను అయ్యా అవి వేసుకోవాల్సింది తినలేము. ప్రార్థన చేసుకోగలిగిన వయస్సు వారికి ఉన్నప్పుడే ఆ ప్రభువు మందిరానికి రాగినప్పుడు ఆత్మీయ రోగాలు ఉన్నాయి. శారీరక రోగాలు మనకు వస్తే వైద్యులు ఉన్నారు, ఒక ప్రకారం ప్రార్థన ఉంది, అయ్యగారు ఉన్నారు ప్రార్థన చేస్తారు. కనుక ఇక్కడ మోషే అబద్ధం అంటూ ఉన్నాడు. అదొక ఆత్మీయ రోగం. దేవుడు క్షమించాడు, నడిపించాడు, 4 ఏళ్ళు తోడుగా ఉన్నాడు. ఆ దేవోపాంత ఎక్కమన్నాడు, చూడమన్నాడు. ఇక నీకు అవకాశం లేదా, చచ్చిపోతావు నువ్వు. తర్వాత చనిపోయిన తర్వాత దేవుడు ఆయన ఆత్మీయ రోగాలు దూరంగా జీవించిన వాడు యెహోషువ. అందుచేతనే తన సేవా కార్యక్రమంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు యెహోషువ. శత్రువులు యుద్ధం చేసి ఎరుకోకూడదు పడగొట్టి కణాలను చేయించినటువంటి మహా గొప్ప యుద్ధశాలి సూర్యుడు యెహోషువ కాలుతుంది. కనుక మనం ఆత్మీయ రోగాలను జయించగలిగితే ఈ లోకాన్ని మనం జయించాలి. అలాగే 2వ పాఠంలో మనం చూసాము సువార్త పాఠం, యోహాను సువార్త తిన్నామా? యోహాను సువార్త 9వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయాము అన్న మాటకు పంపబడిన వాడిని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. పట్టుదల చూస్తున్నాం. పట్టుదల, స్వస్థత కొరకు పట్టుదల. ఆరోగ్యం కావాలి, స్వస్థత కావాలి, ఏం కావాలయ్యా మనకైతే పట్టుదల. ఈ 9వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఆయన మార్గంలో కోరుకుండగా పుట్టి అయిన ఒక మనుషుడు కనబడేను. కాస్తూ ఉన్నాడు. వాడిలో ఏముందండి? బుద్ధివాడి మనసులో పట్టుదల ఉన్నది. అక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్నప్పుడు
ఆ యేసు శిష్యులు బోధకుడా ప్రశ్నేస్తున్నారు, వీడు గుడ్డివాడే పుట్టడానికి ఎవరు పాపం చేశాను, వీడా వీళ్ళు కన్నవాళ్ళ అన్నాడు. ఆయన ఏమన్నాడండి, వీడు ఈ కన్నవాళ్ళని పాపం చేయలేదు కానీ దేవునికి ఎందు ప్రత్యక్షపరచబడుటకి వీడు గుడ్డివాడుగా. స్వస్థతలో ఎందుకు కలగాలంటే దేవుని కార్యములకు రుజువు చేయాలి. స్వస్థతలో ప్రత్యక్షత ఉన్నది, స్వస్థతలో దైవ సన్నిధి ఉన్నది, స్వస్థతలో అద్భుతం ఉన్నది. ఈ గుడ్డివాడు ఇక్కడ అద్భుతం చూస్తున్నాడు. స్వస్థత ద్వారా మనకు అద్భుతాలు తెలుసుకోవాలి. ఆ గుడ్డివాడు అక్కడ ఉన్నాడు, వాడు ఎవడో పట్టించుకోవటం లేదు. శిష్యులు అంటున్నారు, అయా వీడు గుడ్డివాడుగా ఉన్నాడు. ఎప్పటి నుంచి మొదటి నుంచి గుడ్డివాడుగా ఉన్నాడు. వీడు పాపం చేశాడా, వీడు కన్నవారు పాపం చేశాడా, ఏమిటి దీనికి మర్మం అని అడిగినట్టు ప్రభు అంటున్నాడు, ఇదైనను వీడి కన్నవారైనను పాపం మనం అంటూ ఉంటాం. అబ్బోది 8 జన్మల పాపం అంటాం. ప్రభు ఇంట్లో పడుతున్నా, వీడు అమ్మ పాపం చేసిందాము, వీళ్ళు నా పాపం చేసేదేమో, వీళ్ళు నా పాపం చేసేదేమో, వీళ్ళ అమ్మమ్మ పాపం చేసేదేమో, ఈ నాన్నమ్మ పాపం విద్యార్థం ఉంటాం దూరే కదా. ప్రభు అంటున్నాడు, దేవుని కార్యం మనం తెలుసుకోవటానికి మనకు అప్పుడప్పుడు ఆరోగ్య స్వస్థతలో అద్భుతాలు ఉన్నవి, స్వస్థతలో మర్మములు ఉన్నవి. ఆ మర్మమును ఈ గుడ్డివాడు చూచాడు. ఆ పట్టుదల వాడిని రక్షించింది. సులువైన కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. వెళ్ళి కడుక్కొని తెలియజేయనమ్మా దేవుని మాటలో స్వస్థత ఉన్నది, దేవుని యొక్క ఉమ్మిలో స్వస్థత ఉన్నది. ఆ ఉమ్మిలో కూడా వైద్యం ఉన్నది. ఆయన ఉమ్మిలో కూడా వైద్యం. ఇంకొక మాట చూద్దాం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. అక్కడ ఇద్దరు గుడ్డివాడు చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త వారు ఎరుకో నుండి వెలుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెలుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. ఊరకుండడని జనులు వారిని గద్దించిరి కాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. స్వస్థతలో ఏమన్నామా, అద్భుతాలలో కూడా మొదటి గుడ్డివాడు స్వస్థత పొందాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇద్దరు గుడ్డోడు అక్కడే ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది గుడ్డోడు, ఇద్దరు గుడ్డివాడు ఉండి ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమంటున్నారండి, ఏమన్నారు, ఊరుకోవయా, ఏంటయ్యా, అవిద్యం ఏంటయ్యా అని జనులు వారిని గద్దించి. కానీ పట్టుకు ఏం చేశారు అమ్మా, దగ్గరగా పట్టుదల. మన ప్రాంతంలో కూడా పట్టుదల కావాలి. దేవుడు మాట్లాడలేదు, దేవుడు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు కనికరించలేదు, ఏంటి నిరుత్సాహపడిపోతాం. ఒక్కోసారి నా జీవితంలో కూడా ఎన్నోసార్లు జవాబు వచ్చేది కాదు. చాలా 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 ఆశపడి ప్రార్థన చేసుకునేవారు. మనం తొందరపడ్డట్టుగా దేవుడు తొందరపడ్డాడు. నిదానంగా చేసుకుంటూ మన పట్టుదల ఎంతవరకు ఉంటుందో, మన అద్భుతాలు చూడటానికి మనం ఎంత కనిపెట్టుకుని ఉంటామో చూసే దేవుడు ఆయన. ఊరికే వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ ఇద్దరు గుడ్డివాడు శాఖలు వేసినప్పుడు ఏం జరిగిందంటే, చదవమా 32వ వచనంలో, యేసు వారిని పిలిచి నేను మీకేమి చేయగలుగుతున్నానని అడుగగా, దేవుడు మనతో మాట్లాడతాడండి. పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు, పట్టుదలతో మనం దేవుడితో పోరాడినప్పుడు, పట్టుదలతో మనం దేవుడితో వ్యాజ్యమాడినప్పుడు మనం కనిపించడం. ఆయన మన దగ్గరికి వచ్చి పిలిచి ఏమన్నాడు చూడండి, పిలిచి
నేను ఏమి చేయకూరుతున్నానని వదడు కదా. ప్రభువా మా కన్నులు తెరవండి కాబట్టి ఏది కనిపించి పడి మన కన్ను ముట్టాను వెంటనే మా దృష్టి పొంది ఒకటిగా ఉమ్మి మీద బూడిదలు ఆ దుమ్ములో ఉమ్మి వేసి స్వతపరిచారు. ఇక్కడ మాట చేస్తారు. వారు వెళ్ళి దృష్టి పొంది ఆయన కనుక మన స్వస్థతలో ఏం కావాలండి? పరిశుద్ధత. రెండవ చూద్దాము, స్వస్థతలో మనకి కన్నీరు. మన స్వస్థత కావాలి అంటే మనకు కన్నీరు వస్తుంది. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయమా, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం తీసారా? 20వ అధ్యాయము 1 చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదును కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం కలిగిందా? మరణకరమైన లేచింది. రాజ్యం పరిపడితేనే నొప్పి, బాధ, సీము రసి కాలుతో ఉంది. ఆ వేదనతో ఆ సింహాసనంలో కూర్చోలేక ఎంతో మంది తాతలు వచ్చి న్యాయం కోసం, ఆహారం కోసం అడుగుతుంటే వాళ్ళ జవాబు చెప్పడానికి ఆయన శక్తి లేదు. ఒక ప్రక్కన వార్నింగ్ వచ్చింది. హిజ్కియా గమనించిన కదా, నీవు బ్రతుకము కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఎవరు చెప్తారు? అన్నమాట యెహోవా. చూడమ్మా, యెహోవా ఆ మాట యెషయా వచ్చి చెప్తున్నట్టు హిజ్కియా వచ్చు. ఇది యెషయా మాట కాదండి. ఎవరి మాట అమ్మా? యెహోవా. దేవుడే పంపించాడు యెషయాని. పంపించింది. నీవు బ్రతుకవు, నీ టైం అయిపోయింది కనుక నీ సామానంతా కూడా సర్దుబాటు చేసుకో. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో, ఎవరెవరికి ఎంత ఇవ్వాలో, ఏం చేయాలో, ఎలా చేయాలంతా సర్దుబాటు చేసుకుని ఇక మరణానికి నీవు సిద్ధపడి నీళ్ళు చక్కబెట్టుకో యెహోవా సెలవిస్తున్నాడు. నేనగా వెంటనే హిజ్కియా ఏం చేస్తుందంటే మంచం మీద ఉన్నవాడు మంచం మీద లేచి మోకరించి కన్నీళ్లు కాలుస్తున్నాడు. నేనెట్లా నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతున్నా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని. ఏం చేశాను? ఎంత చేశానయ్యా? నేను అబద్ధం ఆడలేదు, నీ ప్రజలకు అన్యాయం చేయలేదు, ఎవరొస్తూ అన్యాయంగా తీసుకోలేదు, శత్రువులను ఓడించి నీ ప్రజలు ఇస్రాయేల్ జనాంగానికి నేను న్యాయం చేసేవాడిని ఏర్పడి కనుక నీవు నా సేవను జ్ఞాపకం చేసుకో. ఇది ఎలాంటి వాడో చూడండి. 2వ రాజులు 19 వచ్చిన చూడండి. 19 చూడండి, చూద్దాం ఆయన ఎటువంటి వాడు. 2వ రాజులు 19వ అధ్యాయం తీసి 3వ వచనం కడతాను. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పగలగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరు పెట్టి దానికి రూపము వేయచ్చు వచ్చి అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసము
వచ్చినవాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడు లేడు. ఇంకా అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలు వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అశ్షూరు రాజునకు సేవ చేయించకుండా అతని మీద తిరగబడెను. మరియు చచ్చిపోయారన్న సభలో స్కూలు కాలేజీ ఏదో స్వామించుకుంటామంటే ఏదో ఇప్పుడు కూడా నువ్వు తప్పుడు చేస్తానంట. ఇంటికా చదువుకోవాలి బయట నువ్వు తప్పుడు రావు. ఇక్కడ హిజ్కియా గురించి చక్కని సర్టిఫికేట్ ఇస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, విశ్వాసం ఇచ్చిన వాడు, దేవుని హక్కులు జీవించిన వాడు, ఆ వెంబడించుటలో ఎప్పుడు కూడా వ్యతిరేకంగా వెనుకంజ వేయలేదు. కనుక యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతడు వెళ్ళిన చోటల్లా అతనికి జయము పొందెను అనే మాట. ఇలాంటి నమ్మకమైనటువంటి రాజుగారికి దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని హత్తుకొని దేవుని యందు నమ్మకం కలిగినటువంటి ఈ రాజుగారికి ఆ జబ్బు రావచ్చు, ఆ పరిశ్రమించే శిక్ష రావటం ఏంటి? దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్ష చేస్తూ ఉంటాడు. ఆ పరీక్ష రాజుగారికి వచ్చింది. చాలా లేక వయసులో రాజు అయ్యాడు ఆయన. మంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రజలందరూ కూడా కావలసినటువంటి సమస్యను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఓ హిజ్కియా రాజు, నీవు చనిపోతూ ఉన్నావు, నీ సమయం వచ్చేసింది, నీ యొక్క టైం అయిపోయింది, ఇక నువ్వు సర్దుబాటు చేసుకో. వెంటనే రాజవైద్యులు ఉన్నారు. మా రాజుగారు కనుక రాజవైద్యులు ఉన్నారు. దేశాల నుంచి రప్పించేటటువంటి స్తోమత రాజుగారి మందులు ఉన్నాయి. అయినా కూడా ఎవరు ఆశ్రయించాడు రాజుగారు? ఆశ్రయించాడు. స్వస్థతలో కన్నీరు ఏడుస్తున్నాడు రాజుగారి. ఆడుతున్నాడు అలాంటి ఏడిస్తే అర్థం ఉంది, కానీ రాజుగారి ఆడటం ఏంటంటే అంత భయభక్తులు కలిగినటువంటి వాడు ఇంటికి ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగా ఉన్న వాడికి జబ్బు రావడం ఏంటి? అదొక శోధన, అదొక పరీక్ష. ఆ కన్నీరు దాచి అంటున్నాడు, అయ్యా నేను ఎలా ఉంటుందిగా, నేను ఎలా జీవించాను, ఎలా సేవించే నీకు తెలుసు కదా. అది కన్నీరు కాచినప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? ఆ కన్నీరు చూశాడు. ఆయన దుఃఖములు చూశాడు. చూచి యెషయాను పంపించి ఆ మరణాన్ని ఏం చేశాడు? రద్దు చేశాడు. ఏం చేశాడమ్మా దేవుడు? మరణాన్ని రద్దు చేసి ఎన్నేళ్ళు వేచాడు? ఆయుష్కాలాన్ని 15 years. స్వస్థతలో మనకు కావాల్సినటువంటి ఏంటంటే కన్నీరు. మనం కన్నీరు కాస్తే అది కన్నీరు దేవుడితో మాట్లాడాలి. మన మాటలు కాదు దేవుడితో మాట్లాడేవి. మనం కాకే కన్నీరు సంతోషంగా ఉండే కళ్ళు, ఆనందంగా ఉండే కళ్ళు, నలుగురిని చూచి పలకరించే కళ్ళు. కన్నీరు కాస్తే దేవుడు చూచి మనం సంతోషిస్తాం. అనుభవాన్ని హిజ్కియా రాజు అనుభవించాడు. కన్నీరు చూచాడు, కన్నీరు మాట్లాడింది. నేను కూడా ఈ పాఠం చదువుతున్నప్పుడు అనేక పర్యాయములు నా జనతనమును నేను ఎన్నోసార్లు నా భవిష్యత్తు గురించి ఏడ్చేవాడిని. నా భవిష్యత్తు గురించి ఏడ్చేవాడిని. అయ్యా నన్ను పుట్టించావు, నన్ను పెద్దలు చేస్తూ ఉన్నావు, చదువుకుంటూ ఉన్నాను, పెరుగుతూ ఉన్నాను,
అంచెలంచెలుగా నా చదువు పూర్తి చేసి బయట వెళుతూ ఉన్నా. నా భవిష్యత్తు ఏంటి? నన్ను ఆదరించేవాళ్ళు లేరు. నన్ను చదివించడానికి, ప్రజలు చేయడానికి మా తండ్రి ఆస్తి చాలదు. వాడు తాగడం లేనటువంటి వాడు. ఇంకా నా తర్వాత కొంతమంది ఉన్నారు, 7 ఉన్నారు. వారి భవిష్యత్తు ఏంటి అని నా చిన్నతనం నుంచి ఆడవటం అలవాటు. దేవుడి సన్నిధి కన్నీరు కాచేవాడిని దేవుడి సన్నిధిలో. చివరాఖరిగా మా అమ్మ ఉండేది, అయ్యా దేవుడి సేవకి వెళ్ళిపోమ్మా. కానీ దేవుడి సేవ నాకు ఇష్టం లేదు. మా అమ్మ ఉద్దేశం ఏంటి? నేను అన్నీ చేసుకోవాలని, బైబిల్ పెట్టుకుని ప్రసంగం చేయాలని, బైబిల్ కాలేజీకి వెళ్ళి ట్రైనింగ్ అయి రావాలని, బిషప్ గారితో అభిషేకం పొందాలని, అనేకమైన జనాంగముల మధ్య సేవ చేయాలని మా కోరిక. నా కోరిక ఏంటో తెలుసా? మీరు నవ్వుతారు. నా కోరిక మీకు చెప్పి మీరు నవ్వుతారు. నా ఉద్దేశం ఏంటంటే కండక్టర్ అవ్వాలి. ఏమవ్వాలమ్మా? ఆర్టీసీ కండక్టర్ అవ్వాలని నేను లైసెన్స్ కూడా తెచ్చుకున్నా. కండక్టర్ లైసెన్స్ కూడా తెచ్చుకున్నా. తెప్పలపడి బాగా. ఎందుకు కండక్టర్ అయితే బస్సు నా చేతిలో ఉంటుంది. బస్సులు నా చేతిలో ఉంటాను. రైట్ అయితే బస్సులు పోవాలంటే ఓల్డ్ ఏజ్ అనగానే బస్సు ఏమైపోవాలమ్మా? ఎవరైనా బస్సు ఆపమంటే కండక్టర్ ఆపడు, డ్రైవర్ ఆపడు. కండక్టర్లకు ఓల్డ్ ఏజ్ ఆపదు అమ్మా. రైట్ అయితే వెళ్ళిపోవాలి. ప్యాసెంజర్ అడిగితే డ్రైవర్ ఆపడు, కండక్టర్ ఆపడు. ఆ ఉద్యోగం కావాలి అని ప్రార్థన చేసుకోండి దేవుడు. ఇక రైట్ ఓల్డ్ నా కండిషన్లో ఉండాలి. బస్సులో ఉన్నవాళ్ళంతా ఏంటంటే కండక్టర్ బస్సు ఆఫ్ చేశారు, రైట్ చెప్పండి అన్నాడు. నన్ను బతులాడాలి వాళ్ళంతా. నా కోరిక, నా కోరిక అది. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి లైసెన్స్ తెచ్చుకుని నేను మెకానిక్ వెళ్ళాను. జిల్లా పరిషత్ ఆఫీసులో ఇంటర్వ్యూ వచ్చింది. ఎల్డీసీ క్లార్కు 3వ ఆటలో బైబుల్ ట్రైనింగ్కి రమ్మని మెడ్రాసు ఇచ్చారు. ఈ 3ని తీసుకొచ్చి దేవుడి సందులు పెట్టి కన్నీరు కాచి, అయ్యా కండక్టర్గా వెళ్ళమంటావా, జిల్లా పరిషత్తులో క్లార్క్గా వెళ్ళమంటావా, నీ సేవ చేయడానికి నన్ను రమ్మంటావా? దేవుడు ఆ కన్నీరు చూచి మా అమ్మ యొక్క ప్రార్థన ఫలితంగా దేవుడి సేవకు మెడ్రాసు బిషప్ ఆంధ్రరావు సామెల్ తండ్రి గారు ఉండేవాడు. ఏలూరులో బిషప్ కాంపౌండ్లో. అక్కడ దేవదత్తయ్య గారు డీసీగా ఉన్న చింతపూడిలో, మా అయ్యగారు ధర్మాజంలో జాన్ దర్శన గారు ఉండేవాళ్ళు 50 ఏళ్ళ కింద. వాళ్ళు తీసుకెళ్ళి ఇంటర్వ్యూ జరిపించి నన్ను సెలెక్ట్ చేసి బైబిల్ ట్రైనింగ్ పంపించారు. అలా పంపించబట్టిన రోజున మీ ముందు నేను అమ్మ లేక నేను ఉండడం వీడియోలో దేవుడు కన్నీరు ఆ రెండింటినీ దేవుడు కాదన్నాడు. ఆయన సేవ చేయడానికి నా కన్నీటి ప్రార్థన, మా అమ్మ కన్నీటి ప్రార్థన ఆలోచించి 40 ఏళ్ళు సేవ చేశాను. 10 ఏళ్ళు అయిపోయింది. 50 ఏళ్ళు సేవ జీవితం. ఎప్పటికీ మీ ముందు నిలబడుతున్నాను. మీ ముందు నిలబడి చేసే వయసు కాదు నాకు, మాట్లాడే వయసు కాదు నాకు. భవిష్యత్తు అన్నాడు దేవుడు, మీరు నోడిచ్చిన వాడు. అయ్యగారి పని ఏంటంటే మాట్లాడాలి. మోగోళ్ళు ఒకటి కుదరదు అమ్మ. మోగోళ్ళ ఉంటే మీరు నా ప్రసంగించాలా? నోరు మూసుకొని ఎవరు పెట్టాడా? అర్థం అవుద్దా? మాట్లాడితే అర్థం. అని దేవుడు ఇంకా ఆ శక్తి యొక్క ప్రభావం వలన ఇంకా మొదటి వారు, రెండో వారు, చక్రవర్తి గారి యొక్క ఆ ప్రేమ న్యాయదానికి చిన్నప్పుడు చెల్లిలోని ఈ ఊరు పండించేలోని ఆయన ఇక్కడ డెవలప్ అయ్యాడు. ఈ సంఘాన్ని డెవలప్ చేశాడు. ఉన్నతమైన స్థితి తీసుకొచ్చాడు ఆయన. ఆయన ఆగమనం లేకపోతే, ఆయన కన్నీటి ప్రార్థన, ఆయన భార్య ప్రార్థన లేకపోతే నేను ఇంతగా ఎత్తుగా కూర్చున్నవాడు కాదు, కిందే ఉండేవాడు. ఇంకా ఎవరెవరున్నారో కన్నీటి కాచినటువంటి వారు సగ బిడ్డలు. దేవుడు ఉన్నతమైన స్థితి, మీ ప్రేమ, మీ భక్తి, మీ దాతృత్వాన్ని, మీరు పెట్టే ఆహారం, మీరు ఇచ్చే కాఫీ, మీరు ఇచ్చే మంచినీరు, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడని
లిఖించాడు, రాసుకుంటున్నాడు ఆయన. కన్నీరు దేవుడు. హిజ్కియా కన్నీరు దేవుడితో మాట్లాడింది. 17 సంవత్సరాల వయసుకు పొడిగించబడ్డాడు. నా కన్నీరు, నీ కన్నీరు చూసి దేవుడు ఉన్నతమైన స్థితి తీసుకొచ్చాడు. నన్ను గురువుగా చేసి నీ ముందు ఉన్నాడు. ఇంకెంతకాలం తీసుకొచ్చాడు తెలియదు. ఎప్పుడు ఆగిపోమంటే నేను ఆగిపోవాలి. ఆగిపోవాలని ఇంకో చోటికి దేవుడు పంపిస్తాడు. అక్కడ మాట్లాడాలి. ఆ శక్తి దేవుడు. కారణం ఏంటంటే కన్నీటి ప్రాణం. అనారోగ్యాలు ఉన్నవి శరీరంలో. ఈయన బాగానే మాట్లాడుతున్నాడు కదా, ఇంకా ఆరోగ్యం ఉంది అనుకున్నానేమో. లోపల చాలా పగలు షుగర్ ఉంది, బీపీ ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఆకలి ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు శారీరక రోగులను బాగు చేస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆత్మీయ రోగాలను పోవడం వలన దేవుడు. కనుక మన కన్నీరు దేవుడు వింటాడు. మనం బాగు చేసేవాడు ఆయనే. కనుక రాజకీయ కాదు కానీ మాంసము చివరిగా ఇంకో మాట ఎప్పుడు చేసుకుందాం. స్వస్థత కొరకు మనకు విశ్వాసం కావాలి. మొట్టమొదటి స్వస్థతలో పట్టుదల కావాలి. స్వస్థత కొరకు రెండవది కన్నీరు కలచాలి. మూడవది స్వస్థత కొరకు ఏం చేయాలన్నా మనమే విశ్వాసం కావాలి. ఇంకోటి చెప్పి ముగింపు చేసుకుందాం. లోకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం గల స్త్రీ ఎవరి చేతను స్వస్థత పొందినదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం చెక్కు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహములు క్రీక్రీసి నీ మీద పరుచున్నారనగా యేసు ఎవడు నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని అనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తాను ఎందుకు నిమిత్తము ఆయన ముట్టెను. వెంటనే తాను ఎలాగూ స్వస్థపడను ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన కుమారుని విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. స్వస్థతలో ఏముందండి? విశ్వాసం. ఏం చేయాలన్నాడు? విశ్వాసం ఎలా కలిగింది? ఆయన వస్త్రం వచ్చి మీద ముట్టేటనే ఆమె భయపడింది. అయ్యో నేను దుర్మార్గురాలని, పాటిస్తున్నాలని, ఎన్నో దినాలుగా రక్తస్రావం వచ్చి కప్పు కొట్టేదాన్ని, వాసన కొడుతూ ఉండేటటువంటి దాన్ని ప్రజలను లెక్క చేయటం లేదు అని కొన్ని దొంగచాటుగా వచ్చి వస్త్రపు చెయ్యిని ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము ఇన్నాళ్ళ నుండి బాధపడుతున్నావా అమ్మా? 12 సంవత్సరాలు ఎంత యాతన పడిందో. డబ్బంతా ఖర్చు పెట్టింది. డబ్బంతా డాక్టర్లకి, మందులకు ఖర్చు పెట్టింది. కానీ స్వస్థత పొందలేదు. పొందకపోవటం వలన ఆమె రోగము అలా యేసుని కూర్చొని వెంటనే ఎంత అద్భుతం ఉంటుంది. నాలో నుండి మహిమ వెళ్ళిపోయింది ప్రభు అన్నప్పుడు ఆమె భయపడి నేనే ప్రభువా నీ వస్త్రాన్ని ముట్టుకున్నాను. ప్రజలందరూ ఎదుట సాక్ష్యం చెప్తా ఉంది. ఏమని? అయ్యా నీ వస్త్రం చెగిన ముట్టున్నాను నేనే, ఈ రీతిగా నేను స్వస్థపరచబడ్డాను అన్నప్పుడు ప్రభు అన్నాడు నీ విశ్వాసం వస్త్రం చెంగు ద్వారా స్వస్థత. చాలా మంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ఈ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి, యెరూషలేము దేశానికి వెళ్ళి కొంతమంది అక్కడ ఉన్న జేబుల వాళ్ళు తీసుకొస్తున్నారు. జేబుల వాళ్ళు యోర్దాను నదిలో దిగి కొన్ని నీళ్లు బాటిల్లో పట్టుకొస్తున్నారు. యేసు ప్రభు సమాధి దగ్గర వెళ్ళి అక్కడ మట్టిని కొంతమంది తీసుకుంటున్నారు. కొంతమంది ఒలివ నూనె
అక్కడ ఒలివ నూనె వంట కోసం ఉపయోగించుకుంటాం. మన కొబ్బరి నూనె తలకు రాసుకుంటాం. వేరుశనగ నూనె, రిఫైన్డ్ ఆయిల్ కూరలో వాడుకుంటాం. కేరళ వాళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా? కేరళ వాళ్ళు కొబ్బరి నూనె వంటలు ఉపయోగించుకుంటాం. మంచి నూనె వాడతాం. కేరళ వాళ్ళు కొబ్బరి నూనె వాడుకుంటాం. ఇక్కడ వంట కొరకు ఆ దేశంలో ఏం చేస్తారు? ఒలివ నూనె వాడతారు. ఈ యెరూషలేము వెళ్ళిన వారు ఏం చేస్తూ ఉన్నారు? కొంత మట్టి తీసుకొని, యోర్దాను తీసుకొని, చేపలు కూడా చేపలు చిన్న చేపలు అవి కొన్ని తీసుకొని, నూనెను తీసుకొని మన దేశం వచ్చి వారి సంఘాలకు వచ్చి ఏం చేస్తారు తెలుసండి? వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ నూనెలో ఒలివ నూనెలో చిన్న చిన్న సీసాలు అమ్ముతూ ఉంటారు. ఆ ఒలివ నూనెలో కొంత కొబ్బరి నూనె కలిపి పెద్ద సీసాలో పోసి ఈ నూనెని మీరు రాసుకుంటే, ఈ నూనె మీరు కొనుక్కుంటే మీకు సమస్య జబ్బులు పోతాయి, మీకు ఆరోగ్యం చెప్తాం. ఈ నీళ్లు దానిలో కొన్ని నీళ్లు కలిపి అమ్ముకుంటున్నారు. ఈ నీళ్ళకు మీరు బాప్తిసం పొందితే మీరు పరలోక రాజ్యాన్ని పొందుతారు. ఇదిగో శాపలు ఉన్నాయి. ఈ శాపం మీరు కొనుక్కొని ఈ శాపం మీరు ఉపకరించి ప్రార్థన చేసుకుంటే మీ యొక్క పాపాలన్నీ ఇదిగో మట్టి తీసుకొచ్చాము, ఆ మట్టి తీసుకొని మీరు కొనుక్కుంటే మీ సమాధిలో ఈ మట్టి వేస్తే దేవుడిచ్చి మీ సమాధికి దర్శించి లేపుతాడు. వ్యాపారం చెప్తున్నాను పెట్టాను. అది విన్నప్పుడు నేను చాలా బాధపడతాను. మట్టి తీసుకొచ్చి అమ్మటం ఏంటి?